అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ లలిత అమ్మవారిని కీర్తిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించి స్వరపరిచిన ఒక చక్కటి లలిత అమ్మవారి పాటను నేర్చుకోబోతున్నాం. ఇది సంస్కృతంలో అత్యద్భుతమైన సాహిత్యం. ఆ సాహిత్యానికి తగ్గట్లుగా తన్మయత్వాన్ని కలిగించే సంగీతంతో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనకు అందించారు. అదే శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతుభావిత. ఎంత బాగుందో కదా సాహిత్యం. ఈ పాట కూడా అంతే బాగుంటుంది. ఈ పాట పున్నాగ వరాళి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం త్రిశ్రగతిలో సాగేటటువంటి ఆది తాళం లేక ఏకతాళం. ఇక శృతి 7 అంటే బి శృతిలో మనం ఈరోజు ఈ పాటను నేర్చుకోబోతున్నాం. అంటే అందరూ నేర్చుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి బిలో నేర్చుకుంటున్నాం. మీకు ఈ శృతి సరిపోయింది, ఇంకా ఎక్కువ శృతి పాడగలము అనుకుంటే సి పెట్టుకుని కూడా పాడుకోవచ్చు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అందించిన ఈ పాటలో పల్లవి 4 చరణాలు ఉంటాయి. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే అన్ని చరణాలు కూడా చాలా సులభంగా ఒకటే ట్యూన్లో అందరూ విని పాడుకునేట్లు. ఎందుకంటే అమ్మవారి పాటలంటే అందరూ కూడా అమ్మవారి ముందు చక్కగా పూజ చేసుకొని ఆ తల్లిని ధ్యానించుకుంటూ పాడుకోవాలనుకుంటారు కదా. అలా అందరూ పాడుకునేట్లు ఆ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ పాటని స్వరపరిచి మనకు అందించారు. ఈ పాటలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ సంగతులు ఉండవు, కానీ అలా వింటూ ఉంటే మనకు తెలియకుండానే మన శరీరం అలా ఊగుతూ ఉంటుంది. మనం అలా తన్మయత్వానికి లోనవుతూ ఉంటాం. ఆ పున్నాగ వరాళి రాగం ప్రత్యేకత అదనమాట. కాబట్టి ఇంత అద్భుతమైన పాటని ఈరోజు మనం నేర్చుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇక పల్లవితో ఆరంభిద్దాం. అయితే మనం ముందుగా పాటను నేర్చుకొని ఆ తర్వాత ఆ పాటలోని ప్రతి పదానికి కూడా మనం భావాన్ని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే భావాన్ని తెలుసుకొని పాడుకుంటున్నప్పుడు కలిగే ఆనందం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా పల్లవి. శ్రీలలిత ధీనిహిత శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత విశ్వరూప విలసిత పాతు భావిత పాతు భావిత శ్రీలలిత శ్రీలలిత ధీనిహిత ధీనిహిత దీప్తి శోభిత దీప్తి శోభిత. ఆ తా దగ్గర ఆ గమకం దీప్తి శోభి దీప్తి శోభిత తా దీప్తి శోభిత దీప్తి శోభిత విశ్వరూప. విశ్వరూప ఇక్కడ కూడా విశ్వరూపాలు ఆ రూపక్కన ఉన్న ఉకారాన్ని మనం స్ట్రెస్ చేస్తున్నాం, అది నొక్కి పాడాలి. విశ్వరూప విశ్వరూప విలసిత విలసిత విశ్వరూప విలసిత విశ్వరూప విలసిత పాతు భావిత పాతు భావిత శ్రీలలిత ధీనిహిత శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత విశ్వరూప విలసిత పాతు భావిత పాతు భావిత శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత విశ్వరూప విలసిత పాతు భావిత. ఇది పల్లవి. చాలా సింపుల్గా 2 లైన్లు మాత్రమే ఉంటాయి. ఈ 2 లైన్లని 2 సార్లు పాడాలి. ఇప్పుడు దీన్ని కలిపి తాళంతో పాడుకుందాం. శ్రీలలిత ధీనిహిత దీప్తి శోభిత
విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీలలితా ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత భేద దృష్టి వారణైక भेद दृष्टि वारणैक दक्ष सुमतिदा दक्ष सुमतिदा भेद दृष्टि वारणैक वारणैक दक्ष दक्ष सुमतिदा सुमतिदा भेद दृष्टि वारणैक भेद दृष्टि वारणैक दक्ष सुमतिदा दक्ष सुमतिदा सा विशाल नयनिका सा विशाल नयनिका काशिका गता काशिका गता सा विशाल नयनिका नयनिका काशिका गता काशिका गता सा विशाल नयनिका सा विशाल नयनिका काशिका गता काशिका गता भेद दृष्टि वारणैक दक्ष सुमतिदा भेद दृष्टि वारणैक दक्ष सुमतिदा सा विशाल नयनिका काशिका गता सा विशाल नयनिका काशिका गता श्रीललिता धीनिहिता दीप्ति शोभिता श्रीललिता धीनिहिता दीप्ति शोभिता विश्वरूप विलसिता पातु भाविता విశ్వరూప విలసిత పాతు భావిత. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. ఆ మొదటి చరణాన్ని ఫస్ట్ లైన్ 2 సార్లు పాడాలి, రెండవ లైన్ 2 సార్లు పాడి మళ్ళీ పల్లవి ఒకసారి. భేద దృష్టి వారణైక దక్ష సుమతిదా భేద దృష్టి వారణైక దక్ష సుమతిదా सा विशाल नयनिका काशिका गता सा विशाल नयनिका काशिका गता श्रीललिता धीनिहिता दीप्ति शोभिता विश्वरूप विलसिता पातु भाविता कामकोटि भूतमोक्ष कामकोटि भूतमोक्ष दान सुनिपुणा दान सुनिपुणा कामकोटि कामकोटि भूतमोक्ष भूतमोक्ष दान सुनिपुणा दान सुनिपुणा कामकोटि भूतमोक्ष कामकोटि भूतमोक्ष दान सुनिपुणा दान सुनिपुणा साहि कामनयनिका साहि कामनयनिका काञ्चिका स्थिता काञ्चिका स्थिता साहि काम साहि काम नयनिका नयनिका काञ्चिका स्थिता काञ्चिका स्थिता साहि कामनयनिका साहि कामनयनिका काञ्चिका स्थिता काञ्चिका स्थिता कामकोटि भूतमोक्ष दान सुनिपुणा कामकोटि भूतमोक्ष दान सुनिपुणा साहि कामनयनिका काञ्चिका स्थिता साहि कामनयनिका
काञ्चिका स्थिता श्रीललिताधीनिहित दीप्तिशोभिता विश्वरूपविलसिता पातु भाविता। ఈ రెండవ చరణాన్ని కలిపి పాడదాం. కామకోటి భూతమోక్ష దాన సునిపుణా కామకోటి భూతమోక్ష దాన సునిపుణా సాహికా మనయనికా కాంచికా స్థితా సాహికా మనయనికా కాంచికా స్థితా శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా विश्वरूपविलसिता पातु भाविता। या च पुन्नाग वराळी परिवृतिगा ఈ చరణంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ రాగం పేరు మనం పున్నాగవరాళి అని చెప్పుకున్నాం కదా, ఆ రాగం పేరు వచ్చేట్లు స్వామీజీ వారు ఈ చరణాన్ని రచించారు. యాచ పున్నాగ వరాళి పరివృతిగా యాచ పున్నాగ వరాళి పరివృతిగా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా या च पुन्नागवराळी परिवृतिगा गजलक्ष्मी कमलगा शैव भासुरा शैव भासुरा श्रीललिताधीनिहिता दीप्तिशोभिता विश्वरूपविलसिता पातु भाविता। కలిపి పాడండి. या च पुन्नागवराळी परिवृतिगा या च पुन्नागवराळी परिवृतिगा गजलक्ष्मी कमलगा शैव भासुरा गजलक्ष्मी कमलगा शैव भासुरा श्रीललिताधीनिहिता दीप्तिशोभिता विश्वरूपविलसिता पातु भाविता। చివరి చరణం. దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణ దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణ దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణ శ్రీ గురుర్హి సచ్చిదానందరూపిణి ఈ చివరి చరణంలో సాధారణంగా అన్ని పాటల్లో కూడా చివరి చరణంలో ఎవరైతే ఆ రచన చేశారో ఆ వాగ్గేయకారుడు ఆ రచయిత పేరు వచ్చేట్లు ఆ ముద్రతో ఉంటుంది. ఇక్కడ కూడా ఆ స్వామివారు ఆ దత్తపీఠం పేరు వచ్చేట్లు అలాగే సచ్చిదానంద రూపిణి అంటూ ఆ గణపతి సచ్చిదానంద స్వామివారు ఈ పాట రచించినట్లుగా మనకు తెలియచేస్తూ ఈ పాటను చివరి చరణంలో ఇంత చక్కగా మనకు అందించారు. దత్తపీఠ మందిరా
दत्तपीठ मंदिरा सौख्य वितरणा सौख्य वितरणा श्री गुरुर्हि सच्चिदानंद सच्चिदानंद रूपिणी रूपिणी श्री गुरुर्हि सच्चिदानंद रूपिणी सच्चिदानंद रूपिणी दत्तपीठ मंदिरा सौख्य वितरणा दत्तपीठ मंदिरा सौख्य वितरणा श्री गुरुर्हि सच्चिदानंद रूपिणी श्री गुरुर्हि सच्चिदानंद रूपिणी. ఇలా చివరి చరణం తర్వాత మళ్ళీ మొత్తం పల్లవి కూడా పాడాలి. ఈ చరణం కలిపి పాడండి. దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణా దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణా శ్రీ గురుర్హి సచ్చిదానంద రూపిణీ శ్రీ గురుర్హి సచ్చిదానంద రూపిణీ శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా విశ్వరూప విలసిత పాతు భావితా శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా విశ్వరూప విలసిత పాతు భావితా. ఇలా పల్లవిని 2 సార్లు పాడాక ఇక్కడ నుంచి టెంపో పెంచి ఇవే లైన్స్ని మనం కొంచెం ఫాస్ట్గా పాడదాం. శ్రీలలితాధీనిహిత श्रीललिताधीनिहित దీప్తిశోభితా दीप्तिशोभिता విశ్వరూప విలసిత विश्वरूप विलसिता పాతు భావితా पातु भाविता శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా श्रीललिताधीनिहित दीप्तिशोभिता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా श्रीललिताधीनिहित दीप्तिशोभिता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता. ఇలా స్పీడ్గా 2 సార్లు పాడి కొంచెం స్థాయి మార్చి ట్యూన్ మార్చి పాడదాం. మళ్ళీ 2 సార్లు. శ్రీలలితాధీనిహిత श्रीललिताधीनिहित దీప్తిశోభితా दीप्तिशोभिता విశ్వరూప విలసిత विश्वरूप विलसिता పాతు భావితా पातु भाविता శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా श्रीललिताधीनिहित दीप्तिशोभिता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా श्रीललिताधीनिहित दीप्तिशोभिता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता శ్రీలలితాధీనిహిత దీప్తిశోభితా श्रीललिताधीनिहित दीप्तिशोभिता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता విశ్వరూప విలసిత పాతు భావితా विश्वरूप विलसिता पातु भाविता శ్రీలలితా ధీనిహితా దీప్తిశోభితా విశ్వరూప విలసితా పాతు భావితా.
అలా స్పీడ్గా, అంటే ముందు మనం ఎప్పుడు పల్లవి పాడాం, సాధారణంగా స్టార్టింగ్లో పల్లవి ఎలా పాడామో అదే స్పీడ్లో 2 సార్లు పాడి, ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం స్పీడ్ పెంచి 2 సార్లు పాడి, కొంచెం ట్యూన్ మార్చాం కదా, స్థాయి మార్చి అలా 2 సార్లు పాడి, మళ్ళీ ఇంకొంచెం స్పీడ్ పెంచి ఇంకో 2 సార్లు పాడి, విశ్వరూప విలసిత పాతు భావిత అంటూ 3 సార్లు పాడిన తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ ఎలా పాడామో దానికంటే చాలా స్లోగా, ఒక రాగయుక్తంగా, ఒక సాకిలాగా పాడి అలా ఆపితే వినడానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత అంటూ సంస్కృతంలో మనం ఎలా పాడాలో ఎక్కడ బ్రేక్ లేకుండా నేర్చుకున్నాం కదా. అయితే ఇందులోని ప్రతి వాక్యంలోని ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి ఉన్నటువంటి అద్భుతమైన భావాన్ని, ఇందులో ఆ స్వామీజీ వారు చెప్పినటువంటి ఆ నిగూఢమైన అర్థాన్ని చక్కగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత పాతు భావిత. శ్రీలలిత, చిదగ్నికుండం నుంచి ఉద్భవించిన ఓ శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ లలిత మహాత్రిపుర సుందరి పరాభట్టారిక, ఓ లలితామాత. ధీనిహిత, నీవు బుద్ధియందు నిండి ఉన్న దానవు, అంటే సంపూర్ణమైన జ్ఞానానికి నిలయం ఆ లలితామాత. సర్వజ్ఞాన స్వరూపిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, నిజమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని తన భక్తులకు అందించే ధీనిహిత ఆ లలితామాత. దీప్తి శోభిత, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం, ఇంకొక చేతిలో 5 పుష్పాలు, వేరొక చేతిలో చెరుకు విల్లుతో, చతుర్భుజాలతో, దేదీప్యమానంగా అరుణారుణ కాంతులతో వెలుగొందే ఆ లలితామాత దీప్తి శోభిత. అపరిమితమైన, అమేయమైన, అద్వితీయమైన, అద్భుతమైన కాంతులతో, వెలుగుతో ప్రకాశించే ఓ తల్లి విశ్వరూప విలసిత. అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోక 14 భువనాలలో సకల చరాచర సృష్టిలో ఇందుగలడందు లేదను సందేహము వలదు అన్నట్లుగా అంతటా అన్నిటా నిండి ఉన్నటువంటి ఓ విశ్వరూప విలసిత, ఓ లలితామాత, నీవు పాతుభావిత, అంటే ధ్యానం చేత, భక్తి చేత, సంపూర్ణమైనటువంటి నిష్కళంకమైనటువంటి మనసుతో నిన్ను పూజించడం చేత మాత్రమే నిన్ను మేము తెలుసుకోగలం, చేరుకోగలం, నీ కరుణను పొందగలం. అందుకే ఆ తల్లిని భావనాగమ్య, భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య అంటూ లలితా సహస్రనామంలో కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు. ఆ లలితామాతను చేరుకోవడానికి ఏకైక మార్గం సంపూర్ణమైన నిష్కళంకమైనటువంటి భక్తితో ఆ తల్లిని ధ్యానించుకోవడం, పూజించుకోవడం. అందుకే ఆ జగజ్జనని జగన్మాతను శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత, పాతుభావిత అంటూ ఈ పల్లవిలో కీర్తించారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. ఇక మొదటి చరణాన్ని మనం పరిశీలించినట్లయితే, భేద దృష్టి వారణైక దక్ష సుమతిద. భేద దృష్టి వారణైక, మాలో ఉన్న భేద భావాలను, చెడు ఆలోచనలను, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల వంటి దుర్గుణాలను పోగొట్టి దక్ష సుమతిద, మంచి బుద్ధిని ప్రసాదించే ఓ తల్లి, అంటే ఎదుటి వారిని బాధించకుండా, ఎవరికి చెడు చేయకుండా, ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడిచే మంచి బుద్ధిని ప్రసాదించే ఓ లలితామాత. సా విశాల నయనిక కాశికాగత. సా విశాల నయనిక, ఆ తల్లి విశాలమైన అందమైన కన్నులు కలిగినది. లలితామాత అంటే మహాలావణ్య సేవధి, లోకోత్తరమైన లావణ్యమే ఆ లలితామాత. లలితా సహస్రనామంలో కూడా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన అంటూ ఆ తల్లి కన్నులను వర్ణించడం జరిగింది. ఆ తల్లి ముఖము అనే ఆ కాంతితో కూడిన జల ప్రవాహంలో సంచరిస్తున్నటువంటి అందమైన చేపలలాగా ఆ తల్లి కళ్ళు ఉన్నాయట. అటువంటి మీనలోచని, మీనాక్షి, కాశికాగత, ఆ కాశీలో కొలువైన విశాలాక్షి, ఓ శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత అంటూ ఆ తల్లిని కీర్తించారు ఈ మొదటి చరణంలో. ఇక రెండవ చరణాన్ని మనం పరిశీలిస్తే, కామకోటి భూత మోక్ష దాన సునిపుణ. కామకోటి అంటే కోరికలకు
అంచు. కోరికలకు అంచు అంటే ఏమిటి? మోక్షం, నిష్కామ స్థితి. అంటే ఈ సకల చరాచర సృష్టిలోని సమస్త ప్రాణికోటికి మోక్షాన్ని ఇవ్వడంలో, తనను నమ్ముకున్న వారిని తరింప చేయడంలో ఎంతో నిపుణత కలిగినది ఆ తల్లి. ఆ తల్లి మాత్రమే తన భక్తులకు నిజమైన మోక్షాన్ని, ఆనందాన్ని కలిగించగలదు. సాహికామ నయనిక కాంచికా స్థిత. ఆ తల్లి కన్నులు అన్ని కోరికలను ప్రసాదిస్తాయి, అలాగే అన్ని కోరికలను తీరుస్తాయి. అటువంటి తన చూపులతోనే తన భక్తులందరినీ కూడా అనుగ్రహించి కాపాడేటటువంటి ఓ లలితామాత కాంచికా స్థిత. కంచిలో కొలువైన ఓ కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, శ్రీలలిత, ధీనిహిత అంటూ ఈ 2వ చరణంలో ఆ తల్లిని వేడుకున్నాం మనం. ఇక 3వ చరణాన్ని మనం పరిశీలిస్తే, యాచ పున్నాగవరాళి పరివృతిగా. పున్నాగము అంటే స్వర్గంలో ఉండే ఒక విధమైన పొన్న పువ్వు. తెల్ల కలువను కూడా పున్నాగము అంటారు. అది చాలా అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. అటువంటి పున్నాగ పూల మధ్యలో అందంగా అలరారేటటువంటి ఓ తల్లి, గజలక్ష్మీ కమలగా శైవభాసుర. ఓ గజలక్ష్మీదేవి ఆ పద్మం మధ్యలో కూర్చొని ఆ కమలాసన స్థితవై ప్రకాశిస్తూ, అలాగే నీ భక్తులందరి హృదయాలలో కూడా కొలువుండి ప్రకాశించే ఓ తల్లి శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత అంటూ ఆ లలితామాతను కీర్తించారు ఈ చరణంలో స్వామీజీ వారు. ఇక చివరి చరణాన్ని మనం పరిశీలిస్తే, దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ. ఇక్కడ దత్తపీఠాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ దత్తపీఠ మందిరంలో కొలువై ఉన్న ఓ తల్లి సౌఖ్య వితరణ, మాకు సకల సుఖాలను శుభాలను ప్రసాదించే ఓ జగన్మాత, శ్రీ గురుర్హి సచ్చిదానంద రూపిణి. గొప్ప గురువులు సచ్చిత్ ఆనందం అంటే సత్యం, జ్ఞానం, ఆనందం కలిసిన పరమాత్మ స్వరూపుడైన ఆ సచ్చిదానంద స్వామీజీ వారి హృదయంలో కొలువుండే ఓ తల్లి, ఓ లలితామాత, మమ్మల్ని అందరినీ రక్షించు, కాపాడు అంటూ శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత, పాతుభావిత అంటూ ఆ స్వామివారు ఆ అమ్మవారిని పరిపరి విధాలుగా అత్యద్భుతంగా కీర్తిస్తూ ఈ పాటను రచించి మనందరం కూడా చక్కగా పాడుకుని ఆ అమ్మవారి కరుణను, అనుగ్రహాన్ని పొందేట్లు ఈ పాటను మనకు అందించారు. మనందరం కూడా ఈ పాటను నేర్చుకొని పాడుకొని ఆ అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలను పొందడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా మనం ఒకసారి కలిపి పాడుకుందాం. శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత, పాతు భావిత. శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత, పాతు భావిత. భేద దృష్టి వారణైక దక్ష సుమతిదా. భేద దృష్టి వారణైక దక్ష సుమతిదా. సా విశాల నయనిక కాశికా గత. సా విశాల నయనిక కాశికా గత. శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత, పాతు భావిత. కామకోటి భూత మోక్ష దాన సునిపుణా. కామకోటి భూత మోక్ష దాన సునిపుణా. సాహి కామనయనిక కాంచికా స్థిత. సాహి కామనయనిక కాంచికా స్థిత. శ్రీలలిత, ధీనిహిత, దీప్తి శోభిత, విశ్వరూప విలసిత, పాతు భావిత. యాచ పున్నాగవరాళి పరివృతిగా. యాచ పున్నాగవరాళి పరివృతిగా.
గజలక్ష్మీ కమలగా శైవ భాసురా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా శ్రీలలితాధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ దత్తపీఠ మందిర సౌఖ్య వితరణ శ్రీ గురుర్హి సచ్చిదానంద రూపిణి శ్రీ గురుర్హి సచ్చిదానంద రూపిణి శ్రీలలితాధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత 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 విశ్వరూప విలసిత పాతు భావిత విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీలలితా ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత. ఈ పాట వింటుంటే చాలా చాలా బాగుంటుంది కదా, ఎంత బాగుంది ఆ సాహిత్యం కానీ ట్యూనింగ్ కానీ, మళ్ళీ పాడుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ పాట నేర్చుకొని అమ్మవారి ముందు పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక చక్కటి అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.